హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? ఇక్కడ కనిపించే కొండలు డీడీ హిల్స్. డీడీ అంటే దూరదర్శన్ అయితే కాదు, అవి దేవరాయణ దుర్గా హిల్స్. ఈ డీడీ హిల్స్ ఫోర్ట్ దగ్గర వీ కెన్ వాక్, ట్రెక్, సైట్ సీయింగ్, వ్యూ పాయింట్స్, car driving experience, bike riding experience. We can experience all these things. DD Hills is around 70 kilometers distance la undi Bangalore ki. For people in Tumkur, it's just 17 kilometers distance. దేవరాయణ దుర్గా, మన తెలుగులో దుర్గం అంటే ఫోర్ట్ కదా, ఇక్కడ కూడా అంతే. దేవరాయణ దుర్గా ఫోర్ట్ ఇది. ఈ ఫోర్ట్ని మైసూర్ కింగ్ అయిన చిక్కదేవరాజ ఒడియార్ క్యాప్చర్ చేశాడు కాబట్టి ఈ ఫోర్ట్కి దేవరాజ ఫోర్ట్ అలియాస్ దేవరాయణ దుర్గా ఫోర్ట్ అని చెప్పారు. నాకు ఇప్పుడు ఎదురొస్తున్న వ్యక్తి చాలా మంచివాడిలా అనిపించాడు. ఇది ఒక శత్రు దుర్భేద్యమైన ఫోర్ట్లా అనిపిస్తోంది. దీని స్టెప్స్ చూస్తుంటే చాలా వెల్ డెవలప్ చేశారు. ఫోర్ట్ పై నుంచి చుట్టుపక్కల ఉన్న హిల్స్ మొత్తం కనబడతాయి. లేక్స్, హిల్స్, ఎవ్రీథింగ్. అబ్బో, ఇది ఒక పెద్ద కొండ, దీన్ని ఎలా ఎక్కాలి అనుకుంటున్నారేమో. ఇది అంత కష్టమేం కాదు కొండ ఎక్కేకి. 200 to 300 స్టెప్స్ ఉన్నా కూడా అందరూ చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు. బివేర్ ఆఫ్ ద మంకీస్ ఫుడ్ కనబడితే లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఈ టెంపుల్ పైనుంచి చూస్తే ఎలిఫెంట్ లా కనబడుతుందంట, అందుకని ఇక్కడ లోకల్స్ దీన్ని కరిగిరి అని కూడా అంటారు. ఈ హిల్ టాప్ పైన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు యోగ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ని అరౌండ్ 1000 years బ్యాక్ చోళా పీరియడ్లో బిల్డ్ చేశారంట. ఈ టెంపుల్ లోపల లక్ష్మీ నరసింహస్వామి యోగా మెడిటేటివ్ పోస్ట్లో ఉన్నారంట. ఇక్కడ లోకల్ పీపుల్ నమ్మకం ప్రకారం ఎవరికైనా దెయ్యాలున్నా లేదా రోగాలున్నా ఇక్కడికి వస్తారంట వాటిని పోగొట్టుకోనేకి. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే ప్రతి చోట బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి చుట్టుపక్కలంతా. ఆల్ ఐ కెన్ సే ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్ బై ద గాడ్. బ్యూటిఫుల్ గ్రీన్ హిల్స్. కొద్దిసేపట్లో మనం హిల్ టాప్ పైకి రీచ్ అవుతాం. ఈ టెంపుల్ టాప్ పై న్యాచురల్ పాండ్ ఒకటి ఉంది. ఇక్కడ వాటర్ ఆటోమేటిక్ స్ప్రింగ్ ఉందంట, అంటే న్యాచురల్ ఊట ఉందంట. ఇక్కడ వాటర్ చాలా గ్రీన్గా ఉన్నాయి. బహుశా ఈ కొలంలో రాజులు రాణులు స్నానం చేశారేమో ముందు కాలంలో. ఈ గ్రీన్ లేక్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నాకైతే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాటర్ని చూస్తే కలర్ వేసినట్లుంది ఎవరో కావాలనే. మనం టెంపుల్ టాప్ పైకి రీచ్ అయిపోయాం. ఇదే యోగ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడున్న టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి ఐడిల్ నోట్లో శాలిగ్రామాస్ ఉన్నాయంట, డైటీస్ మౌత్లో అని చెప్తున్నారు. ఇక్కడ హిందూ మైథాలజీ ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం తర్వాత ప్రహ్లాద్ మహారాజుకి యోగి ఫామ్లో మెడిటేటివ్ చేస్తూ కనిపించారంట. అదే ఈ ప్రతిమ రూపం. ఈ ప్లేస్లో 2 temples ఉన్నాయి. హిల్ టాప్ పైన యోగ నరసింహస్వామి టెంపుల్ ఉంది. హిల్ టాప్ కింద భోగ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ హిల్ ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే ఎలిఫెంట్లా కనబడుతుందంట. సౌత్ నుంచి చూస్తే లయన్లా కనబడుతుందంట. వెస్ట్ సైడ్ నుంచి చూస్తే స్నేక్లా కనబడుతుందంట. నార్త్ నుంచి చూస్తే గరుడలా కనబడుతుందంట. ఇక్కడ లోకల్స్ ఫోటోలు తీస్తూ ఉంటారు ఎలా కనబడుతుందని చూసేకి. ఈ టెంపుల్ స్టెప్స్ ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. ఇది ద్రవిడియన్ స్టైల్లో చోళ రాజులు బిల్డ్ చేశారంట. ఫోర్ట్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ స్నాక్స్ బాగా చేస్తున్నారు, ట్రై చేయొచ్చు ఒకసారి. పార్కింగ్ మనం రోడ్ మీద పెట్టేయచ్చు, టెంపుల్ దగ్గర రాకోకుండా. ఈ పార్కింగ్ దగ్గర నుంచి మనం నడుస్తూ కూడా కిందికి వెళ్ళొచ్చు. స్టేర్స్ కూడా ఉన్నాయి నియర్ బై విలేజెస్ దగ్గరికి వెళ్ళేకి డైరెక్ట్గా. ఈ రోడ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. హెయిర్ పిన్ కర్వ్స్ అయినా కూడా అంత ఏం లేదు. అరౌండ్ 10 curves దాకా ఉన్నాయి. ఇదే స్టేర్ కేస్ పైకి వెళ్ళేకి. బైకర్స్ ఈ రోడ్లో డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు, బైక్లో వచ్చిన కార్లో వచ్చిన.
ఈ ఆక్స్ హార్న్స్ చాలా బాగున్నాయి, మంచి బ్రీడ్లా ఉంది. ముందు కాలంలో ఎన్ని ఎద్దులు ఉంటే అంత ఫేమస్ అనుకుంటా. ఈ సైడ్లో కనబడే విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ దారిలోనే మనకి డీడీ హిల్స్ లేక్ వ్యూ పాయింట్ కూడా ఉంది. నేను సపరేట్ వీడియో చేశా కదా, మీరు ఖచ్చితంగా ఇక్కడ స్టాప్ చేసి ఈ లేక్ని చూడాలా. లేక్ దగ్గరలో మనకు మంచి రిసార్ట్ కూడా ఉంది. రిటర్న్లో మనం మంచి లంచ్ డిన్నరో స్నాక్స్ తిని వెళ్ళొచ్చు. ఇలా వచ్చా కదా అని రిసార్ట్ని కూడా వీడియో తీసి వెళ్తున్నా మీకోసం. చూడండి, చాలా బాగుంది రిసార్ట్, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న రోప్వే వాచ్ టవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమాల్లో చూసేదే వాచ్ టవర్ ఎలా ఉంటుందో వాచ్ టవర్ ఎప్పుడు ఎక్కలేదు. మూవీస్లో జైల్స్లో ఉంటుందిగా వాచ్ టవర్, దొంగలు చూస్తూ ఉంటారు. సూపర్ వ్యూ పాయింట్స్ ఉంటాయి పైనుంచి చూస్తే. ఈ వాచ్ టవర్ పైన బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సైడ్ బ్యూటిఫుల్ ఫార్మ్స్ ఉన్నాయి. వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది స్నైపర్ రేంజ్ అంటే ఏమో. ఇక్కడ నుంచి ఫుల్ స్నైపర్ రేంజెస్ ఉన్నాయి. స్నైపర్ అంటే గన్, షూటింగ్ గేమ్లో పైనుంచి కింద వాళ్ళకి షూట్ చేయొచ్చు. సో ఆ వ్యూస్ చాలా బాగా కనబడుతున్నాయి. ఈ రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ స్టే కూడా ఉంది. మంచి లంచ్ డిన్నర్ మంచి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇటు సైడ్ వస్తే ట్రై చేయొచ్చు మీరు. ఫ్యామిలీ గ్రూప్ అంతా విజిట్ చేస్తే ఈ రిసార్ట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ ఆడుకునే కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో, ఈ రిసార్ట్లో. పిక్చర్స్ చాలా బాగా వస్తాయి ఫొటోస్ తీసుకుంటే. ఈ రిసార్ట్లో కిడ్స్ ప్లే ఏరియా ఉన్నాయి, అడ్వెంచర్ గేమ్స్ ఆడేకి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది. పీస్ఫుల్గా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ ట్రీ కింద రచ్చబండ పెట్టుకోవచ్చు. ఇది బాగా నచ్చింది నాకు. ఈ ప్లే ఏరియా చూస్తే చాలా ఫన్ అనిపించింది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.